రేపు మంగళవారం రోజున తులసి మొక్క దగ్గర ఇది పెడితే చాలండి, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఎన్ని కోట్ల అప్పున్నా సరే ఖచ్చితంగా తీరుతుందన్నమాట. మీరు కూడా కుబేరులాగా మారిపోతారని చెప్పొచ్చు. అయితే ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి నమ్మకంతో చెయ్యండి. తప్పకుండా ఫలితం ఏంటంటే గనక మీరే మీ కళ్ళతో చూస్తారు. చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని చేయటం వల్ల ఏంటంటే మన అప్పు అనేది మెల్లిమెల్లిగా తీరుతుందండి. అంటే ఈ రోజే చేయండి రేపే తీరుతుందని కాదు, తీరుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయంలో మన అప్పుని మనము తీర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి రేపు మంగళవారం పూట చేయండి. కొన్ని పరిహారాలు అప్పుకు సంబంధించి మంగళవారం పూట చేస్తే మంచిదండి. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకుండే అప్పులు తీరుతాయన్నమాట. అది చిన్నప్పు కావచ్చు, పెద్దప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు, తీరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మంగళవారం పూట ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ సమయాన్ని బట్టి మీరేంటంటే ఈ పరిహారం అనేది పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఇలా చేసేసి మీకుండే అప్పులు తీర్చుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేయండి. అయితే అందరి ఇళ్లలో తులసమ్మ ఉంటూనే ఉంటుంది కదా. అలానే కాకుండా కొంతమంది ఇళ్లలో ఏంటంటే తులసి మొక్క పెట్టే కొద్దీ ఏంటంటే నిద్రిస్తూ ఉంటుంది. అంటే తులసి మొక్క చనిపోయింది అనకూడదండి. అంటే తులసి మొక్క నిద్రించింది అనాలన్నమాట. అలానే కాకుండా ఎందుకు అలా మీ ఇండ్లలో అలా జరుగుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో కూడా కొన్నిసార్లు ఏంటంటే మనం తులసి మొక్క తెచ్చి పెట్టుకుంటే నిద్రిస్తుందన్నమాట. తెచ్చిన రోజు బాగానే ఉంటుంది, మరుసటి రోజు బాగానే ఉంటుంది. ఆటోమేటిక్గా ఏంటంటే కనుక నిద్రించడం అనేది జరుగుతుంది. అలా జరిగితే ఇంట్లో చెడు ఏం జరగదండి. కాకపోతే ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ తులసి మొక్క ఏంటంటే కనుక నిద్రించిందని అర్థం అనమాట. అందుకే మన ఇంట్లో ఉండే నెగిటివ్ మొత్తం పోవాలంటే తప్పనిసరిగా అండి మన నియమాలు పాటించాలి. అలా పాటిస్తేనే తులసమ్మ మన ఇంట్లో గుబురుగా పెరుగుతుందన్నమాట. అంటే ఇలా చెప్పాలంటే గనక వెళ్ళి విరుస్తుందండి. కాబట్టి మీ ఇంట్లో తులసమ్మ నిద్రపోకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా మనము ఆడవారం అంటుకు ముట్టుకు దూరంగా ఉన్నప్పుడు నీడ పడకూడదండి. అలా పడ్డా కానీ తులసమ్మ నిద్రించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి సందర్భాలలో మనం దూరంగా ఉండాలి. అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే తులసి మొక్కకు ఎప్పుడు కూడా మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇలా కుంకుమ పసుపు ఏంటంటే కనుక చెట్టు మొదట్లో పొయ్యకూడదండి. చాలామంది కూడా ఏంటంటే నీళ్లను సమర్పించిన తర్వాత చెట్టు మొదట్లో కుంకుమ పసుపు పొయ్యటం వల్ల కూడా తులసమ్మ నిద్రిస్తుందన్నమాట. తులసి మొక్క ఏంటంటే కనుక పవిత్రమైనది కదా. ఎక్కడైతే తులసి మొక్క గుబురుగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాం. అలానే కాకుండా అక్కడ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని మనం భావిస్తాం కదా. అయితే మనం తులసి మొక్కలో ఏంటంటే పసుపు కుంకుమలు పోస్తే అవి కెమికల్ కదా. దానివల్ల ఏంటంటే తులసమ్మ అంటే మరణించటం అనేది నిద్రించడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా చేయకండి. ఈ పొరపాట్లు ఏంటంటే చాలా మంది చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నీళ్ళల్లో ఏమి కలిపి కూడా మనం నీటిని సమర్పించకూడదు. ఎలాగైతే నీళ్లు చెమ్మెట్లో తీసుకుంటామో ఆ నీటిని సమర్పిస్తే చాలండి. మనము ఏదైనా బొట్టు పెట్టాలన్నా మనం ఏంటంటే మనము తులసి కోటకు అంటే ఆ కుండి ఉంటుంది కదా దానికి పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ చెట్టుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంకుమతో అంటే అంతగా బొట్టు పెట్టకూడదు. కుంకుమ కెమికల్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇబ్బందులు వస్తాయని చెప్పొచ్చండి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆ తర్వాత రేపు ముఖ్యంగా మనం గమనించుకుంటే ధనపరంగా చాలా మంది ఇబ్బంది పడిపోతారు. మంగళవారం పూట ఒక రాగి నాణ్యాన్ని తీసుకుని పాలతో కానీ నీళ్లతో కానీ శుభ్రం చేసి అది తులసి మొక్క మొదట్లో పాతిపెట్టి ఆ 24 గంటల తర్వాత దాన్ని తీసి శుభ్రం చేసి ఏంటంటే కనుక చక్కగా మీరండి పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకుంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారు. షాక్ అయిపోతారనమాట. అంటే ఇంతలా ఫలితం వస్తుందా అని మీరు అసలు నమ్మలేరనమాట అండి. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఇది చేసుకోండి. రాగి నాణ్యం రాబడిని తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా రాబడిని పెంచుతుందన్నమాట. డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఆకర్షించేలాగా చేస్తుంది. ధనం అనేది రావటంతో పాటు ధన ద్వారాలు కూడా మనం తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారము కాబట్టి నమ్మకం చేసిన వారికి ఏంటంటే గనక ఇంకా ఎక్కువగా ఫలితం వస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. డబ్బు లేక నరకం చూస్తాం. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండదు. ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కానీ పెద్దగా ఫలితం అయితే రాదు కదా. రాక మనం బాధపడతాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది. ఇదేంటంటే మన మునులు ఋషులు సిద్ధులు ఏంటంటే కనుక ఎక్కువగా ఆచరించేవారు కాబట్టి మరి మీరు కూడా ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అప్పు గురించి మనం చెప్పాం కదా. అప్పులు తీరాలంటే పరిహారం చేయండి అని. అయితే మన జీవితంలో మనకు ఎన్నో అప్పులు ఉంటాయండి. చిన్న అప్పు పెద్ద అప్పు ఏదైనా అప్పే కదండి. అయితే మన అప్పులు తీరవు. మనం చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాము.
అలానే కాకుండా ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే గనక రేపు మంగళవారం పూట ఈ విధంగా చేయండి. ఏమీ లేదు, ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అంటే చిన్నదైనా పెద్దదైనా కొంచెం చిన్న మీడియం సైజులో ఉండే ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. పాతది కొత్తదని ఏమీ లేదు, ఏదైనా సరే తీసుకోండి. అందులో ₹11 అలానే కాకుండా 5 యాలకులు, 2 పసుపు కొమ్ములు, చిటికెడు కుంకుమ, పసుపు అండి. ఇంతకు మించి మీరు పెద్దగా చేయాల్సిందే లేదు, శ్రమించాల్సిందే లేదు. అలానే కాకుండా ఏంటంటే గనక ఈ పరిహారం ది బెస్ట్‌గా పనిచేసే పరిహారం. అప్పు తీరుతుంది. అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడతారు. మెల్లిమెల్లిగా మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. ఆ అప్పుని తీర్చుకోవటానికి పరిహారం ఏంటంటే గనక చక్కగా సిద్ధిస్తుందని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందండి. కాబట్టి మీరు ₹11 అంటే డబ్బు లక్ష్మీదేవి రూపము. యాలకులు అమ్మవారికి ఇష్టమే, పసుపు కొమ్ములు కూడా అమ్మవారికి ఇష్టమే, ఇంకా పసుపు కుంకుమలు కూడా అమ్మవారికి ఇష్టమే. కాబట్టి ఇలా మొత్తం అంటే ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటను ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో రాత్రంతా పెట్టి మరుసటి రోజు దాన్ని విప్పి లేదంటే కనుక డైరెక్ట్గా తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర పెట్టేసి రండి. అలా పెట్టేసి రావటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా అందులో ఉండే ₹11 మనం పెట్టొచ్చిన తర్వాత ఎవరు తీసుకున్నా పర్వాలేదండి. ఎవరు తీసుకున్నా కానీ మనకేంటంటే కనుక మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది గుర్తు పెట్టుకోండి. ఎన్ని కోట్ల అప్పు ఉన్నా సరే తీరుతుంది, కానీ వెంటనే ఫలితం రాదు. మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. రావాల్సిన డబ్బు రావటం, అలానే కాకుండా ధనపరంగా ఉండే సమస్యలు పోవటం, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మెరుగుపడటం. మనం ఏంటంటే చాలా వరకు కూడా నరకం చూస్తూ ఉంటాం ధనం లేక. అలాంటి సమస్య నుంచి మనం బయటపడటానికి పరిహారం ఏంటంటే చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని చాలా మంది కూడా ఆచరిస్తారు. కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక రేపు మంగళవారం పూట చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఫలితం అనేది రావటం మీరే ఏంటంటే కనుక గమనిస్తారు. 1-2 సార్లు చేయండి, ఏమీ కాదు. ఈజీగా చేసేసుకునే పరిహారమే కదా. మనం ఇందులో పెద్దగా ఖర్చు కూడా పెట్టం కదండి. అన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. మనం ఏంటంటే బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని కూడా లేదు. కానీ ఈ చిన్న పరిహారం మన అప్పుని తీరుస్తుంది. అంటే ఆ వస్త్రంలో పెట్టిన తర్వాత కూడా మీరేంటంటే సంకల్పం చెప్పుకోండి. మా అప్పు తీరాలి, మేము అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, అప్పు అనేది ఉండకూడదు, అప్పుల కూబిలో నుంచి బయటపడాలి. ఇలా ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత పెట్టేసుకొని ఇంకా పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి. రాత్రంతా తులసి మొక్క మొదట్లో ఉంచేసి తీసేసి మరుసటి రోజు ఇంకా రావి చెట్టు దగ్గర పెట్టేసి, ఇంకా రావి చెట్టు దగ్గర కూడా పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మన అవసరం కోసమే మనం పరిహారం చేశామని సంకల్పం చెప్పుకొని పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే సరిపోతుంది. అప్పు తీరటంతో పాటు లక్ష్మీదేవి ధనాన్ని ఏదో ఒక రూపంలో మనకు అందిస్తుందన్నమాట. అది ఏ రూపంలోనైనా కావచ్చు, ఒక వస్తువు రూపంలో కావచ్చు, వాహన రూపంలో కావచ్చు, లేదంటే కనుక ఒక బలము ధైర్యము రూపంలో కూడా కావచ్చు, అలానే వ్యాపార రూపంలో కూడా కావచ్చండి. ఇలా ఏంటంటే ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి మనకేంటంటే గనక ధనాన్ని ప్రసాదిస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. దీన్ని చాలా మంది కూడా ఆచరిస్తారండి ఈ పరిహారము. అంటే ఈజీగా చేసేసుకోవచ్చు, అలానే కాకుండా అప్పుని తీర్చుకోవచ్చు. కొంత లక్షల్లో కూడా ఈ పరిహారము చేసి అప్పులను తీర్చుకున్న వారు ఉన్నారు. తులసి మొక్క పవిత్రమైన మొక్క కాబట్టి తులసి మొక్క దగ్గర ఏంటంటే గనక నమ్మకంతో పరిహారము చేస్తే అది తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అంటే ఫలితం అనేది రావటం మనమే మన కళ్ళతో చూస్తాం. కావున మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకొని తులసి మొక్క పరిహారం అనేది చేసుకోండి. ఇక ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక మంగళవారం పూట చేయండి. అప్పు కోసం కాబట్టి మంగళవారం పూట చేయండి. మిగతా పరిహారాల కోసం మిగతా రోజులు చేయొచ్చు, కానీ ముఖ్యంగా మనకు అప్పు తీరాలి కదండి. అప్పు ఏంటంటే చేసేటప్పుడు ఎంత బాగా అంటే ఏదో ధీమాతో చేస్తామండి. తీర్చుకుంటాంలే, తీరుతుందిలే, ఏదైనా ఒక రకంగా అప్పు తీర్చుకోవచ్చులే అనుకుంటాం. మనం సంపాదించింది సరిపోకనో, మనకి ఏదో డబ్బు సరిగ్గా లేకనో ఏదో మనం అప్పు చేస్తామండి. కానీ ఆ వడ్డీలు తీర్చడానికి, ఆ వడ్డీలు కట్టడానికి మన జీవితం అంతా కూడా అండి ఏంటంటే కష్టపడ్డా కానీ మనం ఏంటంటే అప్పు అయితే తీర్చుకోలేము. ఒక అప్పు తీరగానే ఇంకో ఏదో పరిస్థితి బాలేక మళ్ళీ అప్పు చేస్తూనే ఉంటాము. ఇలా ఏంటంటే ఇంక అప్పుల్లో పడిపోతూ ఉంటాం కదండి. వెనక్కి తిరిగి చూసుకోలేము, ముందుకు వెళ్ళలేము. అలానే కాకుండా అప్పుల్ని తీర్చుకునేంత శక్తి ఉండదు. ఎంత కష్టపడ్డా కానీ ఆ రూపాయి ఏంటంటే కనుక అది అప్పు తీర్చడానికే అయిపోతూ ఉంటుంది. జీవితం అంతా కూడా ఏంటంటే కనుక మనము అప్పులు తీర్చుకోవడానికే ఇంకా ఖర్చు పెడుతూ ఉంటాం కదా. కాబట్టి ఒకటేసారి అండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు వస్తుంది. అలా అని మీకు కుప్పలుగా డబ్బు వచ్చి పడి మీ అప్పు ఏంటంటే కనుక వెంటనే ఏం తీరిపోదు, మెల్లిమెల్లిగా తీరిపోతుంది. మెల్లిమెల్లిగా మీరు ఏంటంటే కనుక ఒక భూమి జాగా అమ్ముకోవటం కానీ, అంటే కొంతమందికి అవి కూడా అమ్ముడు పోవు. అవి కూడా ఏంటంటే కనుక అమ్ముడు పోక ఇబ్బంది పడతారు. అది అమ్మినా మన అప్పు తీరుతుందని భావించుకుంటారు, కానీ అది కూడా అమ్ముడు పోక బాధపడతారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఆ వస్తువు కానీ అమ్ముడు పోవటం కానీ, లేదంటే ఇలా మనం చెప్పాం కదా వ్యాపార పరంగా కానీ మీకు ఏంటంటే కనుక అనుగ్రహం కలిగి ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువు తీరటం, మీకు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక ఆ తల్లి మంచి చేసి మీ అప్పుని తీరుస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అప్పు ఉందని ఏంటంటే కనుక టెన్షన్ పడకుండా, బాధపడకుండా ఈజీగా చేసుకోండి. ఏ
పరిహారమైనా సరే మనం ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి ఫలితం వస్తుందండి. ఏదో చేశామంటే చేశాములే పైన పైన అనుకుంటా పరిహారం చేసుకుంటే పెద్దగా అయితే ఫలించదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ పరిహారాన్ని మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారు అంటే ఇంకా లక్ష్మీదేవిపై భారం వేసేసి చెయ్యండి, ఫలితం అనేది ఉంటుంది. ఇంకా అలానే కాకుండా నమ్మకం అనేది కూడా ముఖ్యమే కదండి. అంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది అని మీరు చేసుకుంటే మీకు మార్పు వస్తుంది. ఏదో చేస్తున్నాములే ఇంకా వస్తుందో రాదో చూద్దాం అన్నట్టుగా చేస్తే అది చూద్దాం అన్నట్టుగానే అయిపోతుంది. కాబట్టి నమ్మకం అనేది ఇంపార్టెంట్ కావున నమ్మకంతో ఆచరించండి, తిరుగుండదు.